నమస్తే, నేను మీ సతీష్. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ప్రచార హోరు ప్రారంభమైపోయింది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ రా కదలిరా అంటూ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎక్కడికక్కడ బహిరంగ సభలు పెడుతూ ప్రజలతో మమేకమవుతూ ఉంటే ఈరోజు నుంచి జగన్మోహన్ రెడ్డి కూడా యుద్ధానికి సిద్ధం అంటూ కొత్త నినాదంతో తన ఎన్నికల ప్రచారాన్ని అయితే కనుక ప్రారంభించారు. మరి ఈ నేపథ్యంలో ప్రజా తీర్పు ఎలా ఉండబోతుంది, ప్రజల్లో ఏ పార్టీకి ఏ విధమైనటువంటి స్పందన వచ్చేటువంటి అవకాశం ఉంది, మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాజకీయ వాతావరణం ఎలా ఉంది అనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం సతీష్ గారు, వీక్షకులు కూడా నమస్కారం. సార్, ముఖ్యంగా ఎన్నికల ప్రచార హోర్ అనేటువంటిది ఆంధ్రప్రదేశ్లో ప్రారంభమైపోయింది. ఇంకా నోటిఫికేషన్ అయితే రాలేదు, కానీ ఇప్పటికే ప్రధాన రాజకీయ పార్టీలన్నీ కూడా మొదలుపెట్టేసినాయి. అధికార పార్టీ కూడా ఇక యుద్ధానికి సిద్ధం అంటూ ఎన్నికల ప్రచారానికి సిద్ధమైంది. మరి ఒకవైపునేమో రా కదలిరా అంటూ తెలుగుదేశం పార్టీ ప్రోగ్రామ్ని ఆల్రెడీ మొదలుపెట్టి చాలా రోజులైంది. ఇప్పటికే 4-5 సభలు కూడా అయిపోయినాయి. ఈరోజు యుద్ధానికి సిద్ధం అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ప్రజాస్పందన ఎలా ఉండేటువంటి అవకాశం ఉంది? అంటే సతీష్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఇచ్చిన యుద్ధానికి సిద్ధం అనేది ఆయన అది ప్రతిపక్షాల మీదకా లేకపోతే ఇంకెవరి మీదక అనేది కూడా నాకు అర్థం కాని పరిస్థితిగా ఉంది. ఎట్లా అంటే 2019 పరిస్థితి తీసుకుందామండి మనం ఒక బేస్గా. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో లేడు. అది ఆయనకి సానుకూల అంశం అయింది. ఏ విధమైన హామీలైనా ఇవ్వగలిగాడు, ఎంత ప్రగతి డెవలప్మెంట్ సాధించినా కూడా ఏమీ జరగలేదు అని అమరావతి అనేది గ్రాఫిక్స్ అన్నాడు, శ్మశానం అన్నాడు, ఎడారి అన్నారు. ఆయన ఏదన్నా కూడా ప్రజలు అంతకన్నా నేను పెద్ద ప్రజా రాజధాని కడతానన్నాడు. మన వచ్చేది రాబోయేది మన ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం అని. అదే సానుకూల అంశం అయింది. ఇప్పుడు ఈ 5 ఏళ్ల నుంచి ఆయన అధికారంలో ఉన్న తర్వాత ప్రజలకి ఏమన్నా జరిగిందంటే వెతలు మాత్రమే మిగిలినాయి. ఆయన ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోయాడు. నవరత్నాలని చెప్పాడు, నవరత్నాలు కూడా పూర్తిగా కోత పెట్టేశారు. ఎప్పుడు ఇంతవరకు కరెంటు బిల్లుని బేస్ చేసుకుని ఇతర సంక్షేమ పథకాలని కట్ చేయటం అనేది ఇక్కడే మొదలైంది. ఫస్ట్ టైం ఏ విధమైనటువంటి కారణమో చూపించైనా సరే కట్ చేయాలి, అంతే. ఆ ఒక్క దీంతో చాలామందిని కట్ చేశారు. రెండోది ఏం జరిగిందంటే అన్నిటికీ మించి అసలు కరెంటు బిల్లులు అనేది భయంకరంగా ఉంటున్నాయి. కరెంటు నెల బిల్లు వస్తుందంటే వణికిపోతున్నారు. అంతకుముందు 50-60 రూపాయలు వచ్చే వాళ్ళకి వాళ్ళు 600-500 రూపాయల పరిస్థితి వచ్చింది చిన్న చిన్న ఇళ్లల్లో కూడా. ఇక మధ్యతరగతి వాళ్ళదైతే 1000 రూపాయలు కూడా దాటి వస్తున్నాయి కరెంటు బిల్లులు. 8 సార్లు పెంచారు. దాదాపు 50,000 కోట్ల రూపాయలు పెంచిన దాని వలన ప్రజల సొమ్ము ప్రభుత్వానికి వెళ్ళిపోతుంది. ఇది భరించలేని ఇదిగా ఉంది. తర్వాత మద్యపాన నిషేధం ఆడవాళ్ళు బాగా నమ్మారండి. ఎందుకంటే నిజంగా నా అక్క చెల్లెళ్ళ తాడిబొట్లు తెగిపోతున్నాయి, అది నేను సహించలేకపోతున్నాను, నాకు బాధ కలిగిస్తుంది. దీని అంతటికీ కారణం మద్యపానమేను. తర్వాత నేరాలు కూడా ఎక్కువ జరుగుతున్నాయి, వీటిని నేను తీసేస్తాను. 5 స్టార్ హోటల్లో తప్ప మద్యం అనేది ఎక్కడా దొరకదు, అది నా హామీ అన్నాడు. కానీ ఇవాళ 60,000 కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. ఆ గతంలో కన్నా కూడా పెరిగిపోయింది. డబ్బంతా కూడా ఎక్కడి నుంచి వెళ్తుందండి? ప్రజల నుంచి ఖజానాకి వెళ్తుంది. ఖజానాకి కూడా కాదు, అది డిజిటల్ పేమెంట్ల రూపంలో కూడా వెళ్ళటల్లా. 1,00,000 రూపాయల పేమెంట్ అమ్మకాలు జరిగితే 700 రూపాయలు అఫిషియల్గా చూపిస్తున్నారు, 99,300 రూపాయలు అన్అఫిషియల్గా వెళ్తున్నాయి. అవి ఎటు వెళ్తున్నాయి అనేది ఇప్పుడు తెలియదు. దీని మీద ఏదైనా సిబిఐ ఎంక్వైరీ లాంటిది చేస్తే తప్ప ఈ మద్యం కుంభకోణం అనేది ఒక జాతీయ స్థాయి కుంభకోణం, అది మామూలుగా కాదు. సరే, ఇది ఇట్లా ఉంచుదాం. ఈ డబ్బంతా కూడా ప్రజల రూపంలో ఇప్పుడు మొత్తం ఇంతవరకు సంక్షేమ పథకాల రూపంలో ప్రజలకు ఇచ్చింది 2,50,000 కోట్లు అని చెబుతున్నారండి. పోనీ నమ్ముదామండి, 2,50,000 కోట్లు ఇచ్చారు. కానీ మద్యం రూపేణా ఎంత వెళ్ళిపోతుంది అనేది మొన్న గడపకి వెళ్ళినప్పుడు ఎమ్మెల్యేలని మామూలు గృహిణులు అడిగారు, ఎంత డబ్బు మాది సారా రూపంలో మీకు వస్తుంది? మాకు ఒక్కటే గుర్తండి, గతంలో కన్నా వాళ్ళ జీవన ప్రమాణాలు మెరుగయ్యి జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎకరమో 1/2 ఎకరం పొలం కొన్నారా, లేకపోతే ఇళ్ళు కట్టుకోగలిగారా? జరగాలి కదండి, భౌతికంగా ఆస్తులు జరగాలి కదా, కనపడాలి కదా. తర్వాత వాళ్ళ అప్పులు ఏమన్నా తీరినయ్యా అని చూస్తే చంద్రబాబు నాయుడు టైంలో కన్నా కూడా ఇప్పుడు జరుగుతున్న వాళ్ళ జీవితం బహు కష్టంగా ఉందనేది వాళ్ళే చెబుతున్నారు. ఇప్పుడు వాళ్ళు యుద్ధం ప్రకటించారు ఎవరి మీద? ప్రభుత్వం మీద. ఈ ప్రభుత్వం మాకు వద్దు, మారాలని. ఇప్పుడు ఆయన చేయాల్సింది ప్రతిపక్షాల మీద కాదు యుద్ధం, ప్రజలతో చేయాలి. కత్తి వాళ్ళ మీద జులిపించాలి. ఎట్టా జులిపిస్తాడు? ఇప్పుడు ప్రజలు బాధపడుతుంది, వాళ్ళు న్యూమెరికల్గా ఎక్కువ ఉంది, వాళ్ళు ప్రభుత్వం నీ మీద యుద్ధం వాళ్ళు ప్రకటించారు. ఇప్పుడు నువ్వు ప్రకటించావు.
ప్రతిపక్షాలు కాదు, ఇంతలోకి ఈ వీళ్ళ మీద కత్తి దుయ్యాలటం కాదు, ముందు చెల్లెల మీద దుయ్యాల్సి వచ్చింది. వీళ్ళు తర్వాత క్వశ్చన్. ఇప్పుడు ఇవాళ టీడీపీ మీద ఇతర ప్రతిపక్ష వామపక్షాల మీద కాదు, సొంత చెల్లెలు మాట్లాడేదానికి ఆయన సమాధానం చెప్పలేకపోతున్నారు. చెప్పలేక చెల్లెల మీద కూడా ఒక మహిళను చూడకుండా కూడా ఇతరుల గతంలో శాసనసభలో భువనేశ్వర్ గారి మీద ఎటువంటి వ్యాఖ్యలు అయితే నీచమైన వ్యాఖ్యలు చేశారో ఇవాళ సొంత చెల్లెలు కూడా దానికి అతీతం కాదనే అర్థమవుతుంది. అదే సొంత చెల్లెల మీద కూడా అంతకన్నా నీచమైన వ్యాఖ్యలు చేసినా కూడా ఆయన సహిస్తున్నాడు. ఆ రోజు భువనేశ్వర్ గారి మీద చేసినప్పుడే మహిళా సంఘాలు మండిపడ్డాయి. ఇలాంటి వ్యాఖ్యలు ఇంట్లో రాజకీయాల్లో కూడా లేని వ్యక్తి మీద ఎట్లా చేశారని. ఇప్పుడు రాజకీయాల్లోకి వస్తే మాత్రం సొంత చెల్లెలు నీ వ్యక్తిగత విషయాలు మాట్లాడలేదు కదా, నువ్వెందుకు మాట్లాడుతున్నావు? తర్వాత పార్టీలోనూ మీడియా వాళ్ళందరినీ తన సొంత సోషల్ మీడియాలో కూడా అలాంటి వ్యాఖ్యలు ఎలా చేస్తారు? ఇది మహిళలుగా షర్మిల గారిని చేసినట్టు ఫీల్ అవ్వట్లేదండి, అందరూ ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు రోజా గారు కూడా ఆమెను గంగిరెద్దు అని మాట అంద కదండి, గంగిరెద్దులాగా వచ్చింది అని. ఇప్పుడు అది కూడా చాలా అభ్యంతరకరంగా ఉంది. ఈ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎదుర్కోవాల్సింది ప్రజల యొక్క సమస్యలను తీర్చడంలో ఎందుకు విఫలమయ్యాడో అది ప్రజలకు చెప్పాలి. ఇప్పుడు కన్విన్స్ చేయగలిగితే, లేదు అంటే అది ప్రజల యొక్క ఆగ్రహానికి ఆయన బలవ్వాల్సిందే ఆ కత్తి తీసి చేసే యుద్ధంలో. అది నేను ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఫీల్డ్లో ఉన్న పరిస్థితి చెప్తున్నాను నేను. సార్ అదే సమయంలో ఇంకో పక్కన పొత్తులకి సంబంధించి కూడా ఎలా ఉండేటువంటి అవకాశం ఉంది సార్? ఎందుకంటే నిన్న పవన్ కళ్యాణ్ గారు ఒక వ్యాఖ్య చేశారు, ఏదైతే ఒక 2 సీట్లను ప్రకటించారు సందర్భంలో చోటు చేసుకున్నటువంటి పరిణామాలు మీకు తెలుసు కదా. దాని మీద ఈ రోజున వైసీపీ చేస్తున్నటువంటి ప్రచారం, మరి ఈ క్రమంలో ఈ పొత్తులు అనేటువంటిది ఎలా సాగేటువంటి అవకాశం ఉంది? అసలు యాక్చువల్గా జనసేన తెలుగుదేశం పొత్తుని బలపరిచిందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఎట్లా అని అడగొచ్చు. ఆయన్ని ప్రజా సమస్యలు వినటానికి ప్రజల్లోకి వెళ్ళి ఈయన పవన్ కళ్యాణ్ గారు వైజాగ్లో ఒక హోటల్లో దిగితే ఆ హోటల్లో భయానకమైన పరిస్థితి సృష్టించారండి. ఆయన హోటల్ నుంచి బయటికి రానివ్వకుండా పోలీసులతో చుట్టుముట్టి అసలు ఆయన్ని బయటికి రానివ్వలేదు. ఆయన్ని కిడ్నాప్ చేస్తారన్నంత సీను సృష్టించారు. మీకు గుర్తుందో లేదో, చంద్రబాబు నాయుడు గారు కూడా ఫస్ట్ కొత్తలో దీనికి వెళ్ళారు వైజాగ్. ఎయిర్పోర్ట్ నుంచి వెళ్తా ఉండగానే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు రోడ్డు మీద బైఠాయించి అసలు ఆయన్ని ముందుకు వెళ్ళనివ్వలా, వెనక్కి తిరిగి వెళ్ళిపోవాల్సింది. ఆ రోజుల్లో ఆయన Z+ కేటగిరీ, ఇప్పుడే అదే కేటగిరీ, అసలు వాళ్ళు వణికిపోయారు Z+ కేటగిరీ వాళ్ళు, ఇది ఆయన ప్రాణాలకి ఏమన్నా హాని జరుగుతుందని. ఆ విధంగా చుట్టుముట్టి దౌర్జన్యం చేస్తున్నారు. అప్పుడు ప్రజల్లో ఉన్నాడు కాబట్టి గబుక్కుని ఏదైనా ఫైరింగ్ ఓపెన్ చేస్తే కూడా ప్రమాదమే, చేయకూడదు కదండి. జాగ్రత్తగా మెసులుకోవాలి. వీళ్ళందరికీ వాళ్ళు చాలా సంయమనం పాటించారు. పోలీసులు, ఆ స్టేట్ పోలీసులు మౌన సాక్షులుగా నుంచున్నారు. కనీసం వాళ్ళని జనాలను చెదరగొట్టే ప్రయత్నం కూడా చేయలే. ఆ ప్రయత్నం వాళ్ళు చేయలేరు, ఎవరు Z+ కేటగిరీ వాళ్ళు. వాళ్ళ దగ్గర ఉండే ఆయుధాలు చాలా పవర్ఫుల్ ఆయుధాలు ఉంటాయి, అంతేగాని లాఠీలు చిన్న చిన్న వ్యవహారం ఉండదు. కాబట్టి అది స్టేట్ పోలీస్ చూసుకునే వ్యవహారం. వాళ్ళు కనుక అట్ట చేసేటప్పటికి ఇంతలోకి చంద్రబాబు నాయుడు గారి మీద అటాక్ జరగవచ్చు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి మీదే ఉంటుంది వాళ్ళ దృష్టి అంతా. వీళ్ళు లైన్కి రోడ్డు క్లియర్ చేయాల్సింది, వే క్లియర్ చేయాల్సింది స్టేట్ పోలీసు. అట్లాగే పవన్ కళ్యాణ్ గారి మీద కూడా చాలా తీవ్రమైనటువంటి దాడులు జరిగినాయండి. అందువల్లే ఆయన ఎక్కువ తెలుగుదేశం ఒక మేజర్ పార్టీగా ఉంది, వీళ్ళకి పార్టీ యంత్రాంగం ఉంది, కార్యకర్తలు ఉన్నారు. ఇట్లాంటి పార్టీతో పొత్తు లేకపోతే నేను మనుగడ సాగించలేను. కొంచెం ఒక్కరోజు కూడా ఆయన కోదాడ నుంచి కూడా ఇక్కడికి రానివ్వాల ప్రోగ్రాంలో వెళ్ళటానికి, చంద్రబాబు నాయుడు గారిని పరామర్శించడానికి వెళ్తుంటే ఈ కేసు వేరు, కోదాడ దగ్గరే అడ్డం పడ్డారు తెలంగాణ బార్డర్లోనే. అదేమో ప్రజా సమస్యలు వినతిపత్రాలు తీసుకోవడానికి వినటానికి వెళ్తే అక్కడ ప్రాణాపాయం సృష్టించారు. దాంతో ఆయన భయపడి వెంటనే ఆయన అప్పుడు విజయవాడలో చంద్రబాబు నాయుడు గారు వస్తే వెళ్ళి, నువ్వు పెద్దన్నలాగా నువ్వు ఉండాలి, నేను నీ ఎమ్మటే ఉంటాను, మన పొత్తు పార్టీ 2 పార్టీలు కలిసి ఉంటేనే మనం మనుగడ సాగిస్తామని చెప్పాడు. తర్వాత మొన్న చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడంతో పవన్ కళ్యాణ్ గారు కూడా షాక్ తిన్నాడు. 45 ఏళ్ల పాటు రాజకీయ చరిత్ర ఉండి జాతీయ స్థాయిలో చక్రం తిప్పిన చంద్రబాబు నాయుడు గారిని, ఇన్నిసార్లు గెలుపోవటంలో ఎదుర్కొన్న చంద్రబాబు నాయుడు గారిని ఈ విధంగా అక్రమంగా అరెస్ట్ చేశారని చూసిన తర్వాత బయటికి రాగానే బేషరతుగా మేము ఇద్దరం కలిసి ఉంటాము, నాకు ఇందులో ఇక కండిషన్స్ లేవు, షరతులు లేవు, చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం అండ్ జనసేన ఒకే వేదిక నుంచి మేము పోటీ చేస్తామని చెప్పాడు కదండి. అది ఆ రకంగా వీళ్ళిద్దరూ దగ్గర అవటానికి జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహార శైలే కారణమైంది. ఇప్పుడు మొన్న 2 టికెట్లు
ప్రకటించినప్పుడు కూడా ఆయన ఏం చెప్పాడంటే చంద్రబాబు నాయుడు గారిది పెద్ద పార్టీ, అనేక ఒత్తిళ్ళు ఉంటాయి, ఆయనకు ఉండే ఇబ్బందులు ఆయనకు ఉంటాయి, కాబట్టి ఆయన ప్రకటించాడు. 175లో 2 పెద్ద ప్రాముఖ్యమైనవి ఏం కాదు, అట్లాగే మనం కూడా మీ కార్యకర్తల తృప్తి కోసం నేను 2 ప్రకటిస్తాము, కానీ మీరు ఈ విషయాల కన్నా ఎక్కువ ఓటర్స్ని ఓటింగ్ కేంద్రాలకు తీసుకొచ్చి పార్టీకి ఎక్కువ ఓట్లు పడేటట్టు చేయాలి, అప్పుడు మన బలం పెరుగుతుంది అని కార్యకర్తలకి ఇండైరెక్ట్గా ఒక హితో చెప్పారు. గతంలో మీరు వీళ్ళు ఎక్కువ సినిమా అభిమానులండి, వీళ్ళకి రాజకీయంగా అంత ఎక్స్పీరియన్స్ ఉండదు, కాబట్టి మీరు ఈ రాజకీయం దృష్టిలో పెట్టుకుని ఓటర్లతో సన్నిహితంగా ఉండి ఓటింగ్ పర్సంటేజ్ పార్టీకి పెంచమని కూడా చెప్పాడు, పనిలో పనిగా ఒక నర్మగర్భంగా. రైట్, ఇది చూస్తున్నాం కదా. ముఖ్యంగా ఏదైతే ఎన్నికల ప్రచార హోరు మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఏదైతే రా కదలిరా అంటూ తెలుగుదేశం పార్టీ తీసుకున్నటువంటి కార్యక్రమానికి వస్తున్నటువంటి ప్రజా స్పందన చూస్తే మాత్రం ప్రజలు ఏ తీరులో ఈ రోజున ప్రతిపక్షాలను ఆదరిస్తున్నారో స్పష్టమవుతుంది. అదే సమయంలో యుద్ధానికి సిద్ధమంటూ జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి నినాదం మాత్రం అది ఆయన ప్రతిపక్షాల మీద చేస్తున్నటువంటి యుద్ధంగా కాకుండా ప్రజలు జగన్మోహన్ రెడ్డి మీద చేస్తున్నటువంటి యుద్ధంగా ఆయనని ఇంటికి సాగనంపేందుకు చేస్తున్నటువంటి ఒక యుద్ధంగా అయితే కనిపిస్తోంది. ఈ క్రమంలో రాబోయేటువంటి ఎన్నికల్లో ఫలితాలు ఏకపక్షంగా ఉంటాయనేటువంటిది మాత్రం ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రచార హోరుతో అర్థమవుతోందన్నటువంటి భావాన్ని సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ.